ఓకే అక్క యూ షుడ్ సీ బోయపాటి గారు. హీ నోస్ మీ వెరీ వెల్. అన్నయ్యని చూసినంటే పక్కన నన్ను హీస్ నాట్ ఈవెన్ బాదర్డ్. హీస్ రన్నింగ్ టు బాలన్న. సో దట్ అన్నాను ఆయనతో. ఇట్స్ వెరీ బ్యాడ్. యూ షుడ్ అట్లీస్ట్ సే హెలో టు మీ. అయ్యో నన్ను వదిలేసి మీ హీరో వెనకాల అట్లా పడితే ఎట్లా అండి అని అంటా ఉన్నాను. సరే జరిగిందా? అయ్యో చప్పట్లు కొంచెం అడగకుండానే కొట్టండి, లేకపోతే అక్కొచ్చి కొట్టేలా ఉంది. ఓకే ఏమన్నా ఉంటే హెల్ప్ చేస్తాను సార్. ముందు నన్ను తోసారనమాట చాలా. గాని ముందు సాధారణంగా ఏ రిలేషన్షిప్ లోనైనా సరే, ఇప్పుడు నీకు వసుకి ఐ థింక్ 40 సంవత్సరాలు అయిందా పెళ్ళయి? ఫర్ ఇట్ టు గో స్మూత్ పైనే కదా. డేట్ గుర్తులేదా? సరే ఓకే. సో ఫర్ ఎనీ రిలేషన్షిప్ టు లాస్ట్ దట్ లాంగ్ కొంచెం మనం డిప్లొమసీ అనేది వాడుతూ ఉంటాం. అంటే కొన్ని సందర్భాల్లో మనకి అవతల పక్కన మనిషిలో ఏమన్నా చెప్పినా మనకి ఇష్టం లేకపోయినా ఒక చిరునవ్వు నవ్వుతూ మనం పక్క తప్పుకుంటాం. అవును కదా? సో విచ్ మీన్స్ నీకు ఇప్పుడు పద్మభూషణ్ వచ్చింది. సో దేనికి వచ్చింది? నువ్వు వసుతో 40 సంవత్సరాలు డిప్లొమాటిక్ గా నటించినందుక, సినిమా ఆన్ స్క్రీన్ నటించినందుక? నువ్వు ఆ క్లారిటీ ఇవ్వాలి. దేవుడా అయ్యో బాబాయ్ లోకి అప్పుడు భరించినందుకు దానికి ఇచ్చారా? లేదు కదా, నువ్వు కదా చెప్పాలి. నువ్వు ఆఫ్ స్క్రీన్ యాక్టింగ్ ఆన్ స్క్రీన్ యాక్టింగ్ ఇచ్చారా? అది ఆఫ్ స్క్రీన్ యాక్టింగ్ కదా. అట్లా కాదు కదా. అందరూ ఏమని చెప్తున్నారు, చాలా అసలు ఫిల్టర్స్ లేవు ఓపెన్ అని. బట్ మై లక్ ఇన్ గెటింగ్ దిస్ అవార్డ్. సో డిప్లొమాటిక్ గా దాటేస్తున్నావు అనమాట. అది నేను అడిగిన ప్రశ్న. మూడోసారి హిందూపూర్ ఎమ్మెల్యే గెలిచి కొంచెం బావగారు ఎందుకు కొంచెం లోకేష్ చాలా యా బాగా చెప్పావు చైతు, హోమ్ మినిస్టర్. సో బాలా నౌ ఐఎమ్ గోయింగ్ టు యాజ్ మీ చెల్లిగా నేను అడుగుతున్నాను. యూ షుడ్ బి వెరీ వెరీ ఓపెన్ డ్యూరింగ్ యువర్ ఐ డోంట్ నో వెన్. అక్కలు అడగాల్సింది వాడికి లిమిట్ ఉండదు, చెల్లికి లిమిట్స్ ఉంటాయి. ఐఎమ్ యంగర్ టు యూ. అవును. సో ఐ హ్యావ్ సంథింగ్ టు ఆస్క్. ఓకే బట్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ క్రష్? హూ వాజ్ ఇట్? చెల్లిగా అడుగుతున్నా. ఇక్కడ ఒక చైర్ వేసి వసుంధతి గారి కూర్చోబెడితే ఇంకా బాగుంటుందేమో. ఈ క్వశ్చన్ వసు ముందల ఆయన చెప్పరండి. వసు గారు లేరనుకోండి అన్న. యా చెప్పండి బాల, మీ ఫస్ట్ క్రష్ ఎవరి మీద? స్కూలా కాలేజా? యూజువల్లీ కాలేజ్ అనిపిస్తారు. నాన్నగారు డైలాగ్ అది అది నాకు వర్తిస్తుంది. ఏంటంటే అంగనాభిముఖుడైనంత మాత్రమున అందమును చూచి ఆనందించు కళా దృష్టి మాకు లేకపోలేదు. ఓకే. ఏ సినిమాలో విరాట పర్వం కానీ పేరు చెప్పలేదు మా. యా నువ్వు మీరు పేరు చెప్పలేదు. గుర్తుకోలేదా? మేబీ వీ షుడ్ ఆస్క్ దయానంద్ పార్దాని. వచ్చారండి దయానంద్ గారు. పార్దా వచ్చారా? వచ్చేసారు. కాలేజ్ ఫ్రెండ్స్. దయానంద్ గారు వచ్చారా? దే ఆర్ బిగ్ రౌడీస్ బాలంతో పాటు. భారత సాధు బాలవా సాధు ధర్మరాజు అమ్మా వెనకాలే దయానంద్. ఓకే అక్క యూ షుడ్ సీ బోయపాటి గారు. హీ నోస్ మీ వెరీ వెల్. అన్నయ్యని చూసినంటే పక్కన నన్ను హీస్ నాట్ ఈవెన్ బాదర్డ్. హీస్ రన్నింగ్ టు బాలన్న. సో దట్ అన్నాను ఆయనతో. ఇట్స్ వెరీ బ్యాడ్. యూ షుడ్ అట్లీస్ట్ సే హెలో టు మీ. అయ్యో నన్ను వదిలేసి మీ హీరో వెనకాల అట్లా పడితే ఎట్లా అండి అని అంటా ఉన్నాను. సరే జరిగిందా? అయ్యో చప్పట్లు కొంచెం అడగకుండానే కొట్టండి, లేకపోతే అక్కొచ్చి కొట్టేలా ఉంది. ఓకే ఏమన్నా ఉంటే హెల్ప్ చేస్తాను సార్. ముందు నన్ను తోసారనమాట చాలా. గాని ముందు
మైక్ ఉన్నాడు. సాధారణంగా ఏ రిలేషన్షిప్ లోనైనా సరే, ఇప్పుడు నీకు వసుకి ఐ థింక్ 40 సంవత్సరాలు అయిందా పెళ్ళయి? ఫర్ ఇట్ టు గో స్మూత్ 40 పైనే పైనే కదా? కూడా డేట్ గుర్తులేదా బాయ్? సరే 82. ఓకే. 82 18. సో ఫర్ ఎనీ రిలేషన్షిప్ టు లాస్ట్ దట్ లాంగ్ కొంచెం మనం డిప్లొమసీ అనేది వాడుతూ ఉంటాం. అంటే కొన్ని సందర్భాల్లో మనకి అవతల పక్కన మనిషిలో ఏమన్నా చెప్పినా మనకి ఇష్టం లేకపోయినా ఒక చిరునవ్వు నవ్వుతూ మనం పక్క తప్పుకుంటాం. అవును కదా? సో విచ్ మీన్స్ నీకు ఇప్పుడు పద్మభూషణ్ వచ్చింది. సో దేనికి వచ్చింది? నువ్వు వసుతో 40 సంవత్సరాలు డిప్లొమాటిక్ గా నటించినందుక, సినిమా ఆన్ స్క్రీన్ నటించినందుక? నువ్వు ఆ క్లారిటీ ఇవ్వాలి. దేవుడా, అయ్యో బాబాయ్, లోకి గారు అదిగో థ్యాంక్ యూ. అప్పుడు ఆవిడని భరించినందుకు దానికి ఇచ్చారా? లేదు కదా, నువ్వు కదా చెప్పాలి. నువ్వు ఆఫ్ స్క్రీన్ యాక్టింగ్ కా ఆన్ స్క్రీన్ యాక్టింగ్ ఇచ్చారా? అది అడిచింది ఆఫ్ స్క్రీన్ యాక్టింగ్ కదా. అట్లా కాదు కదా, అందరూ ఏమని చెప్తున్నారు, చాలా అసలు ఫిల్టర్స్ లేవు She's my luck. ఓపెన్ అని. She's my luck. బట్ షీజ్ మై లక్ ఇన్ గెటింగ్ దిస్ అవార్డ్. సో డిప్లొమాటిక్ గా బెటర్ ఆఫ్ అండ్ డిప్లొమాటిక్ గా దాటేస్తున్నావు అనమాట. అది అంటే నేను అడిగిన ప్రశ్న. మూడోసారి హిందూపూర్ ఎమ్మెల్యేకి ఎగిల్చి కొంచెం బావగారు, అది కొంచెం లోకేష్ చావాసం. యా, బాగా చెప్పావు చైతు, హోమ్ మినిస్టర్. సో బాలా, నౌ ఐఎమ్ గోయింగ్ టు యాజ్ మీ చెల్లిగా నేను అడుగుతున్నాను, యూ షుడ్ బి వెరీ వెరీ ఓపెన్ డ్యూరింగ్ యువర్ ఐ డోంట్ నో వెన్. అక్కలు అడగాల్సింది, వాడికి లిమిట్ ఉండదు, చెల్లికి లిమిట్స్ ఉంటాయి. ఐఎమ్ యంగర్ టు యూ, అవును. సో ఐ హ్యావ్ సంథింగ్ టు ఆస్క్. ఓకే, బట్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ క్రష్? హూ వాజ్ ఇట్? చెల్లిగా అడుగుతున్నా. ఇక్కడ ఒక చైర్ వేసి వసుంధతి గారి దగ్గర కూర్చోబెట్టి ఇంకా బాగుంటుందేమో ఈ క్వశ్చన్. వసు ముందల ఆయన చెప్పరండి. వసు గారు లేరనుకోండి అన్న. యా, చెప్పండి బాలా, మీ ఫస్ట్ క్రష్ ఎవరి మీద? స్కూలా, కాలేజా? యూజువల్లీ కాలేజ్ అనిపిస్తారు. నాన్నగారి డైలాగ్ అది నాకు వర్తిస్తుంది. ఏంటంటే అంగనాభిముఖుడైనంత మాత్రమున అందమును చూచి ఆనందించు కళాదృష్టి మాకు లేకపోలేదు. ఓకే. ఏ సినిమాలో విరాట పర్వం కానీ పేరు చెప్పలేదు మా. యా, నువ్వు మీరు పేరు చెప్పలేదు. గుర్తు కూడా లేదా? మేబీ వీ షుడ్ ఆస్క్ దయానంద్, పార్దాని వాళ్ళు. వచ్చారండి దయానంద్ గారు, పార్దా వచ్చారా? వచ్చేసారు, కాలేజ్ ఫ్రెండ్స్. దయానంద్ గారు వచ్చారా? దే ఆర్ బిగ్ రౌడీస్ బాలంతో పాటు. భారత సాధు బాలవా, సాధు ధర్మరాజు అమ్మా, వెనకాలే దయానంద్ దయానంద్ గారు.